హాయ్ అండి. ఇంకా ఇప్పుడైతే మనం ఈ వింటర్‌లోకి సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా నారింజ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఇంకా నిమ్మకాయ తొక్కలు కూడా ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. ఇంకా పూల రెక్కల్లో చామంతులు, గులాబీలు, బంతులు ఈ మూడిట్లో ఏవైనా ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలండి. ఇంకా వేపాకుల్ని కూడా ఎండబెట్టి పొడి చేసుకున్నాను. ఇంకా ఆ మూడింటితో పాటు బియ్యం పిండి, శనగపిండి, పసుపు ఈ ఆరింటిని వేసి కలిపి ఒక డబ్బాలో దాచుకుంటానండి. ఇంకా నాకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇలా వాటర్ కానీ పాలు, పెరుగు ఏవైనా పోసుకోవచ్చు. ఇంకా పోసుకొని ఇలా పల్చగా చేసుకొని మొహానికి పట్టించుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఇంకా నల్ల మచ్చలు ఏవైనా ఉన్నా పోతాయి. ఇంకా సున్నిపిండితో వారానికి 2 సార్లు స్నానం చేస్తే కూడా చాలా మంచిది. ఇంకా సబ్బు పెట్టుకోనవసరం లేదండి. సున్నిపిండి పెట్టిన రోజు వారానికి 2 సార్లు ఖచ్చితంగా నేనైతే ఇలా చేస్తాను సున్నిపిండితో. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా నేనైతే ఈరోజే ఇప్పుడే సున్నిపిండితో స్నానం చేసి వచ్చాను. చూసారా అండి ఎంత చర్మం కాంతివంతంగా మెరుస్తుందో.